వెల్కమ్ టు నిజం న్యూస్. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా ప్రశిక్షణ మహా అభియాన్ జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏ విధంగా మార్పు కావాలి, ఏ విధంగా మార్పుతో మనం ప్రజల్లో పోవాలి, ప్రజల్లో పోయి ఏ విధంగా మనము ఆలోచనతో ఉండాలి. మనకు భారతీయ జనతా పార్టీ ఊరికొక్కడున్నా కానీ ఆ ఊరు మనకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటి వరకు రామరాజు మాట్లాడాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, 17 మండలాలు ఉన్నాయి. ఈ 17 మండలాల నుంచి ఎంతమంది వచ్చిందో చేతులకు 17 మండలాల నుంచి అంతేనా, ముగ్గురైనా అధ్యక్షులైనా, జనరల్ సెక్రటరీ అయినా, స్టేట్ బాడీ అయినా మరియు జిల్లా బాడీ అయినా ఎంతమంది లేదు. మీరందరూ రోజుకు 2 గంటలు టైం ఇచ్చడం చేతులేదు. పార్టీకి రోజు 2 గంటల చేతులు పనిచేస్తాం, పనికి ఇస్తామని. నేను ఎప్పుడే కోరుతా ఉన్నాను, నర్సాపూర్ ఎమ్మెల్యే అయినా, సంగారెడ్డి ఎమ్మెల్యే అయినా మీ అందరినీ మేము అనుకుంటాను. రేపొద్దున ఎంపీడీసీ, జెడ్పీటీసీ నిలబడటంలో చేతులు అందరూ ఉన్నారు కదా. ఆల్మోస్ట్ రేపటి నుంచి మీరు ఒకటే పని చేయాలి. ఏంటంటే ఎంపీడీసీ ఎవరైనా నిలబడాలంటే 3-4 గ్రామాలు వస్తాయి. గ్రామాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఎవరన్నా అనారోగ్య పాలైనా లేదా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నా, ఈ అనారోగ్య పాలైన తర్వాత హాస్పిటల్ పోయిన తర్వాత బిల్లు వస్తుంది. ఆ బిల్ తీసుకొని ఒకవేళ మీకు ఇబ్బంది లేకపోతే హాస్పిటల్ రండి, ఇబ్బంది ఉంటే మా బిఎన్ నెంబర్ నోట్ చేసుకోండి. 970 970 శిక్షణ ముగింపు సమావేశానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీకి చెందిన 12 మంది వక్తలు పాల్గొన్నారు. బీజేపీ చరిత్ర వికాసం, మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సోషల్ మీడియా ప్రాముఖ్యత, బూత్ నిర్వహణ వంటి 12 కీలక అంశాలపై కార్యకర్తలు క్షుప్తంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎంల లక్ష్మీనారాయణ, జిల్లా ఇన్ఛార్జ్ బొక్కా నరసింహారెడ్డి, జిల్లా ప్రతిక్షణ ప్రభారి కట్టా సుధాకర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సురేష్, శ్రీనివాస్, రంజితులతో పాటు పలువురు జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్.